రాష్ట్రంలో కాపులకు అత్యధిక స్థానాలు కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి కాపుల మద్దతు ఉంటుందని కాపునాడు అధ్యక్షుడు తోట రాజు చెప్పారు. రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు కేటాయించారని, సామాజిక న్యాయం అంటే ఇదే అని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎన్ఏడీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి పార్టీ రాష్ట్రంలో కాపులకు కేవలం 23 స్థానాలే కేటాయించిందని, కాపులంటే కూటమి పార్టీలకు చిన్నచూపని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన కులానికి చెందిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని కులాలకు సమన్యాయం చేసిందని చెప్పారు. కాపు సామాజిక వర్గంపై చంద్రబాబు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సంపన్నులకు వారి కులానికి సీట్ల పంపకాలు చేస్తారని విమర్శించారు. కూటమిలో ఉన్న పార్టీలకు కూడా అన్యాయం జరిగిందని, ఆ పార్టీని నిలువునా ముంచేశారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు జైలుపాలైతే మొట్టమొదట మద్దతిచ్చి నేనున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ని నిలువునా అన్యాయం చేశారని ఆరోపించారు. ఆ పార్టీకి కేవలం 21 సీట్లిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బాబు కుట్రలో పడిన పవన్ గమనించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో 255 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. గణబాబు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారని, నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాపులందరూ వైసీపీకి మద్దతిచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మిత్రులకు అదేవిధంగా వేదిక మీద ఉన్న కాపు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. పెద్దలందరూ కూడా ఇప్పటివరకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారో చెప్పడం జరిగింది. మేము అడిగేది ఒకటి, పెద్దశెట్టి గణబాబు అనే వ్యక్తి గత 15 సంవత్సరాలుగా ఎవరికైనా ఏదైనా సహాయం చేశారా? కాపులకనే కాదు, ఎప్పుడు కూడా కాపులపై కపట ప్రేమ చూపిస్తుంటారు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది కాపులే. అయినప్పటికీ కూడా ఇప్పుడే చెప్పారు మేడం గారు, ఒకే టికెట్ ఇచ్చారు, అది కూడా ఇండస్ట్రియల్ బెల్ట్లో ఇచ్చారు, అతి చిన్న వాటి. కానీ ఇక్కడ 7 ఓట్లు కూడా ఉన్నాయి, ఎన్ఐడి నుంచి కొత్తపాలెం వరకు. ఒక్కరికన్నా కాపులకి ఎప్పుడైనా టికెట్ ఇచ్చారా? ఎంతసేపు నేను స్థానికుడిని అని చెప్పుకుని కాపులకి 30 మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం తప్ప కాపులకే కాదు ఏ కులానికి కూడా ఎప్పుడు సాయం చేయరు. ఈ నియోజకవర్గానికి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు వచ్చి సంవత్సరం 6 నెలలు అయింది. ఈ రోజు వరకు ఆయన దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి కూడా, ఏ పేదవాడు కూడా నాకు ఈ పదవలేదు అని నిరుత్సాహంగా వెళ్ళాడు, ఒక్కలో లేరు. అదేవిధంగా ఆయన ప్రశ్నిస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరికన్నా నీ జీవితంలో నీ జేబులాంటి 10 రూపాయలు సహాయం చేశావా? రాజకీయం అంటే సేవ చేయాలి, ఆ సేవ తత్పరత ఆయనకు ఉన్నదా? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, కోవిడ్ టైంలో మీ మీడియా మిత్రులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, అదేవిధంగా వైద్యులు కానీ, ప్లస్ రాజకీయ నాయకులు, ఈ 4 వ్యవస్థలు కూడా ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఉన్నామని ఒక భరోసాతో ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రోజు నువ్వేం చేసావు? ఇంట్లో తాళాలు వేసుకుని ఒక బోర్డు పెట్టి బీచ్ రోడ్లో గెస్ట్ హౌస్ లో పడుకుంటావా? సిగ్గు సేవ ఉందా నీకు? ఈ రోజు ఓట్లు అడగడానికి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 10 నెలలు ఎవరికి కనబడకుండా లాస్ట్ 2 నెలల్లో వచ్చి నా కోటేయండి అడుగుతున్నారు. ఇంకో మాట మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు కానీ ఆయన కానీ. నేను మాది ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి మేము ఏమేమి చేయలేము అంటే, ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు పనిచేయలేరా? మేము అడుగుతుంది ఒకటే, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ప్రతిపక్షంలో పని చేయలేదని ఎమ్మెల్యే అవసరమా? నేను ఒక కార్పొరేటర్ని, కొన్ని రోజులు ఈ పార్టీకి దూరంగా ఉన్నాను. అయినప్పటికీ ఏ రోజు కూడా నేను ఇంట్లో కూర్చోలేదు. కమిషనర్ గారిని, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ రిక్వెస్ట్ చేసి నా వార్డ్ డెవలప్మెంట్ కృషి చేశాను. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం కార్పొరేటర్ నేనే కష్టపడి పనిచేస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావా? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం అంటే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పొరపాటున పశ్చిమ నియోజక ప్రజలు ఈ ఎమ్మెల్యే గెలిపించుకుంటే మళ్ళా ఈ సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటావా? ముందు దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఇండస్ట్రియల్ బెల్ట్ పాశామ ప్రాంతం కాపు సంఘానికి నేను జనరల్ సెక్రటరీని, అదేవిధంగా అధ్యక్షుడు పాండ్రాయణ జయరాజ్ గారు. ఆయన టీడీపీ అయినప్పటికీ మొన్న మీటింగ్కి నాకెవరికి కలపకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనంతో పెట్టుకున్నారు. మొన్న వచ్చిన కాపులు కూడా గణబాబు గారి కోసమో లేకపోతే టీడీపీ పార్టీ కోసం రాలేదు. ఒక లెజెండ్, ఒక కాపులకు ఒక లెజెండ్ వంగవీటి మోహన్ రంగా గారి రక్తం, వంగవీటి రాధాకృష్ణ గారు వస్తే ఆయన చూడటానికి కానీ, ఆయన మాట్లాడడం కోసం నాయకులు కానీ కాపులు కానీ వచ్చిన మాట అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు గణబాబు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. కాపునాడు ఫిబ్రవరి నెలలో మీ అందరికీ తెలుసు, ఒక రాష్ట్ర మీటింగ్ కండక్ట్ చేసి విశాఖపట్నంలో మేమందరం కూడా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అన్ని పార్టీలకి.
ఎవరైతే ఎక్కువ శాతం సీట్లు కాపులకు ఇచ్చి గౌరవించుకుంటారో వారికి మా పూర్తి మద్దతు తెలియపరుస్తామని చెప్పి మరి ఆ పార్టీని గెలిపిస్తానికి కూడా మా స్వయం కృషి ఉంటుందని మరి ఈరోజు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి 5 ఎంపీ సీట్లు ఇచ్చి మొత్తం 36 సీట్లు ఇచ్చి 18% సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి పెద్దపీఠం వేశారని చెప్తా ఉన్నాం. మరి ఇటీవలే 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి యావత్ కాపునాడు విశాఖపట్నం సభ్యులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికాం. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మరి మీరు గమనించినట్టయితే యావత్ కూటమి అంతా కలిపి ఈరోజు మనకి మా కాపు జాతికి ఇచ్చిన సీట్లు కేవలం 23 అంటే 11.5% మాత్రమే కేటాయించారు. ఇది సరిపోనట్టు బాధాకరం విషయం ఏంటంటే టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలకి మరి 17 స్థానం ఎంపీ స్థానాలకి కలిపి వారు కేటాయించింది కేవలం 12 మాత్రమే. అంటే 7.5% మాత్రమే ఈరోజు టీడీపీ కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలియపరిచారు. వాళ్ళకి కాపుల మీద ఉన్న కక్ష, కాపుల మీద ఉన్న చిన్నచూపు ఈరోజు తెలియపరిచి కాపుల్ని తీవ్ర అన్యాయం చేస్తూ అవమానించారని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. 31 మంది అసెంబ్లీ అభ్యర్థులుగా 5 మంది పార్లమెంట్ అభ్యర్థులుగా ప్రకటించాం. కాపులకు ప్రాధాన్యత ఇస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతి దానికి అండగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 26 జిల్లాల్లో కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నాము. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కి 175 మనకు విన్ అవ్వాలని, ఆ విధంగా ఆనంద్ గారిని ప్రశ్నించి భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం తెలియజేస్తూ మరి అవకాశం పెద్దలందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.